బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్ళే కంటెస్టెంట్స్ ఫిక్స్ అయిపోయారు ఫ్రెండ్స్. ఎటువంటి మార్పు లేదు. వాళ్ళు ఎవరెవరు అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఆల్రెడీ కొంతమంది ఎవరెవరు అనేది ఫిక్స్ అయిపోయారు. మేబీ ఛాన్సెస్ 1-2 ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి నాకు గెస్సింగ్లో. ఇది కూడా 100% అని నేను చెప్పలేను ఫ్రెండ్స్. మేబీ 90% నేను చెప్పిన నేమ్స్ అయితే మాత్రం కన్ఫామ్గా బిగ్ బాస్ సీజన్ 9లో ఉంటాయి. 10% మాత్రం డౌట్గా ఉంది. ఫస్ట్ వచ్చేసి రీతూ చౌదరి గురించి మీకు తెలిసింది. మంచి కాంట్రవర్సీ గర్ల్, మంచి బ్యూటిఫుల్ గర్ల్ ఆమె. దాని తర్వాత ఆమె ఆల్రెడీ మీకు ఇది ఒక షో కూడా చేస్తుంది, జబర్దస్త్లో కూడా వచ్చిందనమాట. ఆమె మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, మంచి గ్లామర్గా ఉందనేసి ఆమె. దాని తర్వాత వచ్చేసి తనూజా గౌడ వచ్చేసి జాతిరత్నాలు దాంట్లో ఒక ప్రోగ్రామ్ వస్తుంది కదా, ఆ ప్రోగ్రాంలో యాక్ట్ చేస్తుంది అనమాట. ఆమె పర్ఫార్మెన్స్ చేస్తుంది, సీరియల్ యాక్టర్. మీకు ఆల్రెడీ ఈమె గురించి, తనూజా గౌడ గురించి ఆల్రెడీ తెలిసింది. సీరియల్ ఎవరెవరు చూస్తున్నారు, మంచి ఫేమ్ ఉన్న ఆమె, పైగా ఒక బ్యూటిఫుల్ గర్ల్. దాని తర్వాత అనూష వచ్చేసి యాక్టరు, చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆమెకు రికార్డ్ కూడా ఉందన్నమాట. ఒకే రోజు మల్టిపుల్ చాలా మూవీస్ రిలీజ్ అయినాయి. ఆమె కూడా మీకు తెలిసింది, బాలకృష్ణ మూవీలో లక్ష్మీపాప అనే సాంగ్లో కూడా ఉందన్నమాట. ఆమె కూడా ఫిక్స్ అయిపోయిందనమాట. మళ్ళీ దాని తర్వాత సంజన గారు బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్. బుజ్జిగాడు మూవీ మీరు చూసే తగిన ప్రభాస్ది, అందులో సెకండ్ హీరోయిన్గా ఆమె ఉండేది. ఆమె కూడా ఫిక్స్ అయిందనమాట. దాని తర్వాత సృష్టి వర్మ, ఈమె పుష్ప సాంగ్ కొరియోగ్రాఫరు ప్లస్ జానీ మాస్టర్ ఏదో ఒక కేసులో కూడా ఆమె బాగా నిలబడింది. ఆమె ఫైట్ చేయగలుగుతుంది అనేసి బిగ్ బాస్ హౌస్లో మంచి కంటెంట్ ఇస్తుంది అనేసి ఆమెను కూడా సెలెక్ట్ చేశారనమాట. దాని తర్వాత బాయ్స్ వచ్చేసి భవానీ శంకర్. మీకు భవానీ శంకర్ గురించి ఆల్రెడీ సీరియల్ ఎవరెవరు చూస్తారో వాళ్ళందరికీ భవానీ శంకర్ గురించి తెలిసింటుంది. ఆయన సీరియల్లో ఒక విలనిజం చేస్తుంటాడు. అలానే బాహుబలిలో కూడా ఒక క్యారెక్టర్ చేశాడనమాట. భవానీ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. దాని తర్వాత సుమన్ శెట్టి మీకు ఇప్పుడున్న జనరేషన్ తెలియకపోయి ఉండొచ్చు. బట్ అంతకు ముందు జనరేషన్లో మంచి కమెడియన్, ప్లస్ ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఛాన్స్ స్టార్ట్ చేయాలనేసి బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. దాని తర్వాత రామ్ రథోడ్, అంటే ఆయన సాంగ్ ఒకటి పాపులర్ అయింది, రాను బొంబాయికి రాను అనే పాట, ప్లస్ ఇంకొక పాట, మంచి పాట కొరియోగ్రాఫరు చేస్తారు, ప్లస్ సింగింగ్ కూడా ఉంది. ఆయన ఫిక్స్. దాని తర్వాత ఇమాన్యుల్ మీకు తెలిసింది, జబర్దస్త్లో మంచి కమెడియన్. ఆయన లాస్ట్ ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడనమాట, నేను చర్చిలోకి పోయినప్పుడు నాకు రిసీవ్ చేసుకున్న విధానము, 1000 మంది నా కోసం ఉన్నారు అనేసి ఆయన ఒక ఇన్స్పిరేషన్గా ఏదో స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ మాత్రం బాగుంది. దాని తర్వాత కామనర్స్లో ఓటింగ్ ప్రకారం కొంతమందిని సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత జడ్జెస్ కూడా కొంతమందిని సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. దాంట్లో 6 మెంబర్స్ మేబీ నా గెస్ ప్రకారం ఎవరైతే ఉండొచ్చు అంటే షాకీబ్, మాస్క్ మ్యాన్ హరీష్, దాని తర్వాత ప్రియా, మనీష్, దివ్య, దమ్ము శ్రీజ. మేబీ వీళ్ళు ఉండే అవకాశాలు మాత్రం ఎక్కువగా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. దాని తర్వాత వీళ్ళను కూడా స్టేజ్ మీదకి ఎలా పిలుస్తారు, ఎవరు సెలెక్ట్ అయినారని పిలుస్తారంటే, నాగార్జున లాంచింగ్ రోజు నాగార్జున గారు వాళ్ళని పిలిచి జడ్జెస్ ద్వారా మీరు సెలెక్ట్ అయ్యారు, ఓటింగ్ ద్వారా మీరు సెలెక్ట్ అయ్యారనేసి కొంతమందిని అయితే మాత్రం సెలెక్ట్ చేసుకుంటారు. దీంట్లో చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కామన్ మ్యాన్స్లో. దాంట్లో నాగా రీప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అది ఎవరు రీప్లేస్ అవుతారో తెలియదు. ఇదే ఫ్రెండ్స్, నాకైతే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్ళే కంటెస్టెంట్స్ వీళ్ళే ఫిక్స్. మేబీ చేంజ్ ఏమన్నా అయితే కన్నా 10%, 1 or 2 మెంబర్స్ చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.